రోడ్ల మీద మీది జవాబు చెప్పుకుంటూ తిరగాల్సి వస్తుంది. ఉల్టైపోయింది పరిస్థితి. మీరు కూడా ఈ మనోళ్ళు కూడా ఈ ప్రశ్నలు కూడా బంద్ చేయండి. ఇక ఈ ట్రాప్లో మీరు గాంధీ భవన్ మీడియా కూడా ట్రాప్లో పడ్డదా వాళ్ళ దాంట్లో బీజేపీ ట్రాప్లో. హరీష్ రావు బొంగరం కాదు, తాడు కాదు. ఆయన ఏదంటే అది మాట్లాడుతాడు. ఆయనకేం అలా వాళ్ళు గవర్నమెంట్ ఉన్నాడు మాట్లాడినారు ఇట్లా ఇసోటి అలా గవర్నమెంట్ మామ సంఖ్యలు జోరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఊర్ల మీద పడ్డారు వీళ్ళు. ఏమని గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మామ సంఖ్యలో కూర్చున్నాడు, ఇప్పుడు గవర్నమెంట్ లేదు రోడ్ల మీద పడ్డా ఏమో హరీష్ రావు. బీజేపీ ప్లానింగ్లా వాళ్ళు అంటే ఈ రాజ్యసభ రద్దు జరిగే దాని మీద ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో దేశ ప్రజలు దీని చుట్టూ చర్చకు దిగొద్దు, ఆ చర్చల నుంచి పక్కదో పట్టియాలంటే ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. మీరు చూడండి, మీరు కూడా దీని చుట్టే తిరుగుతున్నారు. మీరు ఎవరన్నా వాళ్ళు చేసిన తప్పని ఒక్కరన్నా అడుగుతున్నారా? అంటే అది వాళ్ళ ఆ బీజేపీ యొక్క రాజకీయ డిజైన్. అది బీజేపీ ఇప్పుడు ఆ ఫ్రేమ్లోకి నుంచి పోయింది. ఏ ఫ్రేమ్లోకి నుంచి దొంగతనం చేసినాము, ఆమెని నటరాజన్ గారి రిజెక్ట్ చేసాము అనే చర్చలకి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. మీడియా, సోషల్ మీడియా లేకపోతే యూట్యూబ్ ఛానల్స్, మీ స్టేమ్ మీడియా అంతా కూడా దేని చుట్టూ తిరుగుతారు. ఈడ కోవట్లు ఉన్నారంట కదా, వీడియోతో పంపించిందంట కదా ఆడికి. ఈడవడని ఉంటే మనం తోడుకలు తీస్తాం, అది వేరు విషయం. అది ఈయన కాంగ్రెస్ పార్టీ అయినా ఇది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అది కాదు చర్చ. చర్చ ఏంటంటే పద్ధతి అట మెజారిటీ ఉండి నటరాజన్ గారి యొక్క ఎన్నికకు రాజ్యసభకు ఎంపిక జరగకుండా అసలు నమోదు లేని కేసుని ఆధారంగా తీసుకొని, అది కూడా పిఎంఓ ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి ఎన్నికల కమిషన్ ఆ డిసిషన్ తీసుకుంది. అందులోనే నటరాజన్ గారి రాజ్యసభని రిజెక్ట్ చేశారు. మీకు తెలియంది ఏముంది? న్యాయస్థానం పని న్యాయస్థానంలో జరుగుతుంటే, న్యాయాలు జరుగుతుంటాయి న్యాయస్థానంలో. అదొక ప్రక్రియ. ఇప్పుడైతే ఎక్కిచ్చేసారు కదా, గుర్రం అయితే ఎక్కిచ్చేసారు కదా వీళ్ళైతే కదా, సవారి మీద అయితే ఎక్కేసారు కదా. మేము న్యాయస్థానం కొట్లాడతాము, అది కొంత టైం పడుతుంది, వాదోపవాదాలు నడుస్తాయి, చర్చ జరుగుతుంటుంది. అల్టిమేట్ వాళ్ళు అనుకున్నది ఒకటే అండి, సింపుల్గా. వాళ్ళు నటరాజన్ గారి రాజ్యసభ రద్దు కావాలి, 3వ సీటు వాళ్ళు తీసుకోవాలి, మధ్యప్రదేశ్ బీజేపీకి పోవాలి. అల్టిమేట్ రాజ్యసభలో వీళ్ళ ఆలోచన ఒకటే, రాజ్యసభలో కాంగ్రెస్ కూటమికి రాజ్యసభలో మెజార్టీ ఉండొద్దనే కుట్రల భాగంగానే చిన్న చిన్న విషయాలను అడ్డం పెట్టుకొని ఇదొక కుట్ర చేసిరు అనేది స్పష్టంగా మనం గమనించాలి. ఇక్కడ ఇదే వాళ్ళు జరుగుతున్న అంశం. కాబట్టి నేను ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా ఏదో కౌంటర్ ఇవ్వాలని కాదు. ఈరోజు మీరు గాంధీ భవన్ మీడియా బాధ్యత గల వాళ్ళు ఉన్నారు, మీకు కూడా దీని మీద ఆలోచన చెయ్యండి. నేను ఈరోజు చెప్పిన దాంట్లో పొలిటికల్ కౌంటర్స్ లేవు. ఏదో అనాలి కదా అని అన్నికే రాలే నేను ఇక్కడికి. ఇవి నిజాలే. మేము మాట్లాడేది పద్ధతి, సిస్టము, ఓ లెక్క, ఒక పత్రం ఉండాలి, లేకుండా చేస్తున్నారు అనే దాని మీదనే అవగాహన ప్రెస్ మీట్. ఇదంతా మీకు మీడియానే కాదు, ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇట్లా బీజేపీ పార్టీ కేంద్రంలో ప్రధానమంత్రిగా ఇట్లా చేస్తున్నారు.
ఆ?